డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ దారుణ ఉదంతంలో అసలు నిందితుడిని కాపాడింది ఎవరు? అధికార మదంతో ఒక దళిత బిడ్డను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుకు అప్పటి జగన్ ప్రభుత్వం అండగా నిలిచిందా? ఒక నిరుపేద దళిత డ్రైవర్ తన యజమాని చేతిలో ప్రాణాలు కోల్పోతే న్యాయం చేయాల్సిన ప్రభుత్వం నిందితుడికి రక్షణ కవచంలా నిలిచింది. ఎమ్మెల్సీ అనంతబాబు స్వయంగా శవాన్ని కారులో తెచ్చి అప్పగించినా అది యాక్సిడెంట్ అని నమ్మించే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నాయకుడిని కాపాడుకోవడానికి దళిత ఓట్లను తాకట్టు పెట్టారు. సుబ్రహ్మణ్యం కుటుంబం రోధిస్తున్నా, సాక్ష్యాలు కళ్ల ముందు కనిపిస్తున్నా పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసి అనంతబాబుకు బెయిల్ వచ్చేలా తెర వెనక చక్రం తిప్పారు. మా దళితులు అని చెప్పుకునే జగన్ ఒక ఎమ్మెల్సీ కోసం యావత్ దళిత జాతికి ద్రోహం చేశారు. అధికార పార్టీ అండ లేకపోతే అనంతబాబు అంత ధైర్యంగా హత్య చేయగలరా? జగన్ పాలనలో దళితులపై దాడులు నిత్యకృత్యమయ్యాయి. సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిని వెంటనే అరెస్టు చేయకుండా కాలయాపన చేయడం ద్వారా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని కోల్పోయింది. ఈ రోజుకి ఆ కుటుంబానికి పూర్తి స్థాయి న్యాయం అందలేదంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అనుసరించిన పక్షపాత వైఖరే. దళితులు ఈ మోసాన్ని ఎప్పటికీ మర్చిపోరు.